పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తుంది. పునర్వి మరియు శశాంక్ అనే ఇద్దరు పిల్లలు వారికి ఉన్నారు. పునర్వి తెలివైన అమ్మాయి, బాధ్యతాయుతమైన అక్క. ఆమె తమ్ముడు శశాంక్ శక్తి, ఉత్సాహంతో నిండిన ఆటపాటల కుర్రాడు. వీరిద్దరూ చిన్నతనం నుండే ప్రతిదీ పంచుకోవడం అలవాటు చేసుకున్నారు. తినే స్నాక్స్ పంచుకోవడం, కొత్త బొమ్మలు కలిసి ఆడుకోవడం, స్కూల్లో కొత్త విషయాలు నేర్చుకోవడం, వీటి ద్వారా వీరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది. గ్రామంలోని పెద్దవాళ్లు మరియు వీరి తల్లిదండ్రులు వీరి యొక్క మంచి నడవడికను మెచ్చుకునేవారు. ఒకరోజు సాయంత్రం పిల్లలు యూక్వల్గా ఆడుకుంటుంటే వారి తండ్రి ఇంటికి వచ్చాడు. ఒక కొత్త బొమ్మను తీసుకొని వచ్చాడు. ఒక అందమైన రెడ్ కలర్ ఆటోమొబైల్ ట్రక్. బొమ్మను చూసిన వెంటనే పునర్వి, శశాంక్ ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగపోయారు. అయితే అది ఎవరు ముందుగా ఆడుకోవాలి అనే విషయంలో చిన్న గొడవ ప్రారంభమైంది. శశాంక్ బొమ్మను ముందుగా తీయాలని ప్రయత్నించాడు. కాని పునర్వి, నేను పెద్దదాన్ని, మొదట నాకు హక్కు ఉంది అని వాదించింది. చిన్నగా మొదలైన మాటలు కాసేపటికి పెద్ద గొడవగా మారాయి. బొమ్మను ఒకరిపై ఒకరు లాగుతూ, వారు కోపంతో ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. తండ్రి ఈ దృశ్యాన్ని దూరం నుంచి పరిశీలిస్తూ మెల్లగా ముందుకు వచ్చాడు. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఏమీ నేర్చుకున్నారు అని ప్రశ్నించారు. వారు సైలెంట్ అయిపోయి మెల్లగా తండ్రి వైపు మృదువుగా చూశారు. తండ్రి వారితో, పంచుకోవడం అనేది బొమ్మల కోసం, చాక్లెట్ల కోసం మాత్రమే కాదు, మన హృదయాలలో ప్రేమను పెంచే విధానం. పునర్వి తన పొరపాటును అర్థం చేసుకుంది. ఆమె ముద్దుగా నవ్వుతూ రెడ్ కలర్ ట్రక్ను తమ్ముడి చేతిలో పెట్టింది. నీకు ముందుగా ఆడనివ్వాలి శశాంక్, నేను తర్వాత ఆడతాను అని చెప్పింది. శశాంక్ సంతోషంగా తలుక్కున నవ్వాడు. ఆ తర్వాత అతను కూడా తన బొమ్మను అక్కతో పంచుకున్నాడు. వారిద్దరూ కలిసి ఆ బొమ్మతో ఆడుకున్నారు. అంతటిదాకా జరిగిన చిన్నపాటి వివాదం సంతోషకరమైన క్షణంగా మారిపోయింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ ఆ బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి ముఖాల్లోని ఆనందం తండ్రిని గర్వంగా అనిపించేలా చేసింది. ఆ రోజంతా ఆటలో గడిపిన తరువాత సాయంత్రం అయ్యేసరికి వారు అలిసిపోయి ఇంట్లో కూర్చున్నారు. తండ్రి పిల్లలను చూస్తూ, నిజమైన ఆనందం ఏమిటో తెలుసా? పంచుకోవడమే అని చెప్పాడు. ఆ రోజు పునర్వి, శశాంక్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. బొమ్మలను, బహుమతులను పంచుకోవడం మాత్రమే కాదు, ప్రేమ, సహనం, అర్థం చేసుకోవడం కూడా పంచుకోవడం వల్ల జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది అని అర్థం చేసుకున్నారు.